ఈ మధ్య ఒక బ్రదర్ గుంటూరు జిల్లా నుంచి ఫోన్ చేసి తన జీవితంలో కలిగిన బాధను బట్టి కష్టాలను బట్టి ఒక మాట అన్నాడు. అన్న, నాకు చనిపోదామని ఉంది. ఎందుకు నీకు చనిపోదామని అడిగితే, నా జీవితంలోనికి వచ్చిన కష్టాలను బట్టి, నా కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. అయితే మంచిదే, ఒకవేళ చనిపోతే నీ సమస్యలకు పరిష్కారం ఉంది అని ఒకవేళ నీవు భావించినట్లయితే నేను కూడా చనిపోతానని చెప్పా. అదేంటన్నా అలా అన్నావంటే, కష్టాలు నీ జీవితంలోనే కాదు మా జీవితంలో కూడా ఉన్నాయి. ఒకవేళ అదే మన కష్టాలకు ముగింపు, చావు ముగింపు అయితే నేను కూడా చనిపోతాను. మనం ఎలా అయినా చనిపోవచ్చు, ఎలా అయినా మనం ఈ కష్టాలను తప్పించుకోవచ్చు. కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకోలేం, అగ్నిగుండాన్ని మనం తప్పించుకోలేం. ఒకవేళ నీవు భౌతికంగా నీవుగా చనిపోతే చనిపోవచ్చు, కానీ ఈ రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. అది ఒక 100 సంవత్సరాలు ఉండేది కాదు. యుగయుగాలు ఆ కష్టం, యుగయుగాలు ఆ బాధను అనుభవించాల్సి ఉంటుందంటే అసలు నువ్వు ఇంతకీ రక్షణ పొందుకున్నావని అడిగితే, రక్షణ అంటే ఏంటన్నా అన్నాడు. కానీ బాప్తిస్మం అయితే తీసుకున్నాడు.